కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులన్నిటినీ రాబట్టాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించి సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారంలో ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆ శాఖ కార్యదర్శి రొనాల్డ్స్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంఓ అధికారులు కూడా అమరావతి నుంచి ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు చెప్పగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆ నిధులు తేవాలని సీఎం వారిని ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మకమైన మైలురాయికి చేరిందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం 22వ తేదీ ఉదయం నాటికి 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోళ్లు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానతంటాలు పడేవారన్నారు. దళారీల ప్రమేయంతో అహర్నిశలు శ్రమ చేసి పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోలేక మదన పడేవారన్నారు. అప్పటి ప్రభుత్వమే ఏ మిల్లర్కు అమ్మాలో కూడా నిర్ణయించేదని, మిల్లుల దగ్గర రాత్రింబవళ్లు వేచి చూసి మరీ ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఎంత చేసినా సరైన మద్దతు ధర రాక తేమ శాతం పేరు చెప్పి అన్నదాతను నిలువునా మోసం చేసేవారని చెప్పారు. ఇన్ని జరిగి ధాన్యం అమ్మితే ఆ డబ్బులు ఎన్ని నెలలకు వస్తాయో, అసలు వస్తాయో రావో కూడా తెలియని అయోమయ పరిస్థితి అన్నదాతల్లో ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట అన్నదాతలకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇవ్వకుండా బాకీ పెట్టిన 1,674 కోట్ల రూపాయలను నెలలోనే విడుదల చేశా అని తెలియజేశారు. అన్నదాతలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అది నిదర్శనమని పేర్కొన్నారు. దాని తర్వాత కూడా అన్నదాతల సమస్యల మీద వారికి ఎలా మేలు చేయాలి అన్న దాని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదే విధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. రాష్ట్రంలో 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని, వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని అన్నారు. స్వయం సహాయక సంఘాల ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాని శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పేదరిక నిర్మూలనకు, నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్నికల సమయంలో 15,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ 7,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.
గన్నవరంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విద్యోత్సవం వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 15,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చానని ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికీ 7,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, మూతపడిన అశోక్ లేలాండ్ను పునః ప్రారంభించామని తెలియజేశారు. 42 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగిలిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలన్నారు. హెచ్సిఎల్ మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్కి పాలిటెక్నిక్ విద్యార్థులను లింక్ చేస్తామని తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన వారికి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. వైస్ ఎంపీపీ కొమరాజు సుధీర్, సర్పంచ్ బడుగు బాలమ్మ, ఎంపీటీఓ టి స్వర్ణలత, గ్రామ కార్యదర్శి సరోజిని, ప్రిన్సిపల్ వివి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో 15,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇస్తాం మల్లవల్లి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజన్ 2040 సమయంలో కూడా మల్లవల్లిని ప్రస్తావించడం నేను గర్వంగా భావిస్తున్న స్థానిక శాసనసభ్యులు. అలాగే నేను శాసనసభ్యుడు అవ్వకముందు 40 లక్షలు మాత్రమే పొలం ఉన్న మల్లవల్లిలో వాళ్ళ 3 కోట్ల రూపాయలు పరిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరిగిపోయినట్టే. యువతకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేశ ఆర్థిక ప్రగతైనా తిరోగమన దిశలో పయనిస్తారు. స్వర్గీయ పివి నరసింహారావు గారు సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశం చాలా శరవేగంగా అభివృద్ధి చెందిన పరిస్థితి. దేశంలోనే 3rd ప్లేస్లో రిచెస్ట్ ఎకనమీగా ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా ప్రపంచంలోనే 1వ ప్లేస్ 2వ ప్లేస్కి వెళ్తుందని ఎన్ఎస్లు చెప్తున్నారు. ఒకప్పుడు చైనాకి భారత్కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కానీ గత 30 ఏళ్లలో చైనా ఏ స్థాయిలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ పెరిగిందనేది మన కళ్ళ ముందు చూసిన నిజం. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఈ నెల 30 నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో కె రామచంద్రమోహన్ తెలిపారు. విశ్వవసు నామ సంవత్సర ఉగాది ఈ నెల 30న దుర్గమ్మకు సుప్రభాతం అనంతరం స్వప్నన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం అంతరాలయంలో నిర్వహించే సుప్రభాత సేవ, వస్త్ర అలంకరణ, ఖడ్గమాల యాగశాలలో నిర్వహించే రుద్రహోమం రద్దు చేశామన్నారు. 31 నుంచి ఆర్చిత సేవలని రెగ్యులర్ షెడ్యూల్ మేరకు జరుగుతాయని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఈ నెల 30 నుంచి ఉగాది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో కె రామచంద్రమోహన్ తెలియజేశారు. ఈ నెల 30న ఉదయం అంతరాలయంలో నిర్వహించే సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ, ఖడ్గమాల యాగశాలలో నిర్వహించే రుద్రహోమం రద్దు చేశామన్నారు. 31 నుంచి ఆర్జిత సేవలని రెగ్యులర్ షెడ్యూల్ మేరకు జరుగుతాయని చెప్పారు. కాగా ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 7 వరకు వసంత నవరాత్రుల పూజలు జరుగుతాయన్నారు. కొండపైన లక్ష్మీ గణపతి స్వామి మందిరం వద్ద రోజుకు ప్రత్యేక పుష్పార్చన జరుగుతుందని చెప్పారు. ఈ పుష్పార్చనల్లో దంపతులు పాల్గొనేందుకు 2,500 రూపాయల రుసుం చెల్లించాలన్నారు. 7న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, అదే రోజు 10 గంటల 30 నిమిషాలకు శ్రీరామ పట్టాభిషేకం కళావేదికపై నిర్వహిస్తారన్నారు. ఉగాది రోజున గంగా పార్వతీ సమేత మల్లేశ్వర ఉత్సవమూర్తులతో వెండి రథోత్సవం జరుగుతోందని తెలియజేశారు. 30న ఉదయం 9 గంటల 15 నిమిషాలకు కలశ స్థాపన, ప్రత్యేక పుష్పార్చన జరుగుతాయని, మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాస శర్మచే పంచాంగ శ్రవణం జరుగుతుందని వెల్లడించారు. ఏప్రిల్ 5న ఉదయం 6 గంటలకు క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి వారికి ఘాట్ రోడ్ అమ్మవారి మెట్ల మార్గం వద్ద నాగవల్లి దళార్చన జరుగుతుందన్నారు. 6న ఉదయం 10 గంటలకు కళావేదికపై శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో భారతీయులు ఎప్పుడూ ముందుంటారని ఏఐసిటిఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ అన్నారు. సాంకేతికత విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. చిన్న చిన్న ఆలోచనలతో స్టార్టప్లు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సిద్ధార్థ అకాడమీలో విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. కానూరులోని పీబీబీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల 27వ వార్షికోత్సవంలో ఏఐసిటిఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. చిన్న చిన్న ఆలోచనలతో స్టార్టప్లు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సిద్ధార్థ అకాడమీ 50 సంవత్సరాలుగా 18 విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులకు విద్య అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ మంచి పరిశోధనలపై దృష్టి సారించాలని కోరారు. ప్రిన్సిపల్ కొండపల్లి శివాజీబాబు వార్షిక నివేదిక చదివి వినిపించారు. గత సంవత్సరంలో మార్కులు విద్యార్థులకు బంగారు పథకాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ అకాడమీ ట్రెజరర్ ఎస్ వెంకటేశ్వరరావు, కళాశాల కన్వీనర్ వి నాగభూషణం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు కావాలంటే ఏ పెద్ద కంపెనీలను చూసుకోండి. నేను దగ్గర అమెరికాలో 42 స్టేట్స్లోని మైక్రోసాఫ్ట్ వర్క్ చేసినప్పుడు వెళ్ళి చూశాను. ఎక్కడ చూసినా టాప్ లెవెల్లో టెక్నాలజీలో మన తెలుగు వాళ్ళే ఉంటాయి. మనకి చాలా సింపుల్ అన్నమాట. మనకి తెలుగు లాంగ్వేజ్ వస్తే అసలు యాడెడ్ అడ్వాంటేజ్. టెక్నాలజీ పాటు తెలుగు రావడం అనేది మనకి దేవుడిచ్చిన వరం. దీంతో పాటు మీకు వీలైతే ఇంకోటి తమిళ్, అది కూడా నేర్చేసుకుంటే 90% మంది టెక్నాలజీలు ఇద్దరే ఉంటాయి. సో అంటే ఇది మీ సొంత వ్యవహారంలాగా అయిపోయింది. అంటే మీరు ప్రోగ్రామింగ్ రాసినప్పుడు కూడా ఇది ఎలా చేసేస్తారా అంటే అంత సింపుల్గా ఉంటుంది వ్యవహారం. అంటే ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా దొరికేది ఏంటంటే ఒక తెలుగు వాళ్ళు. సో అదొక అద్భుతమైన అవకాశం మనకు దేవుడు ఇచ్చాడు ఈ తెలుగు వల్ల. అయితే తెలుగుతో పాటుగా నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది ఏంటంటే టాలెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాలెంట్ అనేది, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. ఇప్పుడు మీరు చూసే అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ తాలూకా బ్రెయిన్ ఎంత ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది దానికి. NSS unit of PUPSCT has participated in 40 activities like International Yoga Day, blood donations, flood relief, health screening camps, anti-corruption rally, World Cancer Day, etc. A total of 4,004 students and 840 faculty count were involved in the above activities. Sports and games. Our men's netball team secured second place in the JNUK Kakinada Central Zone Intercollegiate Tournament, while our women's team earned third place and qualified for the All India Inter-University Tournament. Our student Ms. J. Pallavi secured third place in the long jump at the JNUK Kakinada Central Zone Intercollegiate Long Jump Tournament, while the women's chess team clinched first place at the JNUK Kakinada Central Zone Intercollegiate Tournament. And like that we have every institution run decently with pride and prestige. And more than that, Chandrasekhar Garu, nobody is having any financial interest in any of these institutions. And all the members of the institution, Siddhartha Academy, are dedicated to do something to the institutions without any profit motive or without any personal interest. This is the information which I can give you on Siddhartha Academy. కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు ఓరాకిడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉపాధ్యక్షులు కె విశ్వప్రసాద్ సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారమ ఇంజనీరింగ్ కళాశాల 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు ఉషారమ ఇంజనీరింగ్ కళాశాల 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒరాకిడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉపాధ్యక్షులు కె విశ్వప్రసాద్, కళాశాల చైర్మన్ సుంకర రాంబ్రహ్మం, ప్రిన్సిపల్ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, బంగారు, సిల్వర్ పథకాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఉషారమ కాలేజ్ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని, కాలేజీ బిల్డింగ్ UR అక్షరాలతో చక్కగా డిజైన్ చేశారని చెప్పారు. కాలనీకి అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. అలనాటి అగ్రతారలు NTR, ANR, కృష్ణ నటించిన సినిమా పాటలకు విద్యార్థులు స్టెప్పులు వేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. I'm honored to be here, and special thank to Rama Garu and the principal Garu and students are very energetic and this is the best phase of their life. So I'm happy that I'm part of it. Students ka చదవాలి, ఆడాలి, రెండు చేయాలి, కానీ చదువు మర్చిపోకూడదు. అది ఇంపార్టెంట్. చదివే మన ఐడెంటిటీ. బాగున్నాయి, వెరీ లైవ్లీ. కాలేజ్ ఓవరాల్గా స్టార్టింగ్ నాకు బిల్డింగ్ ఎలా సెట్ చేశారో దాని నుంచి నచ్చింది. U&R అది నేను ఆ షేప్లో చేశారు, పైనుంచి చూస్తే తెలుస్తుంది కదా, అక్కడే క్రియేటివిటీ నచ్చింది. దే ఆర్ వెరీ వెల్ థాట్, గుడ్ కాలేజ్. యాన్యువల్ డే 17th యాన్యువల్ డే మా కాలేజీలో జరిగింది. 4 years టాపర్స్గా నిలిచిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇస్తాము. గోల్డ్ మెడల్ విత్ క్యాష్ ప్రైజ్ 10,000 ఇచ్చారు. అలాగే మిగతా ఇయర్స్లో సిల్వర్ మెడల్స్, ఎవ్రీ ఇయర్ టాపర్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ మెడల్ ఇస్తాము. 40 మెడల్స్ అందరికి స్టూడెంట్స్కి అన్ని క్లాసులు అన్ని బ్రాంచ్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిప్లొమా అండ్ ఇంజనీరింగ్. చీఫ్ గెస్ట్గా ఒరాకిల్ ఆర్గనైజేషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ వచ్చారు,
శ్రీ విశ్వప్రసాద్ గారు. ఉషారమ్మ కాలేజీలో 17వ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉషారమ్మ కాలేజీ చాలా ప్రోగ్రెస్ చూపిస్తున్నది. అన్ని బ్రాంచుల్లోనూ ప్రతిభ కనబరుస్తూ స్టేట్లోనే టాప్ 10 కాలేజెస్లో ఒకటిగా అటానమస్ స్టేటస్ కానీ NAC కానీ ఫ్యూచర్లో NBA కూడా వెళ్ళబోతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రీసెర్చ్ ఆర్టికల్స్, పేటెంట్స్, తర్వాత మంచి ఫ్యాకల్టీని ఎక్కడున్నా సరే. కృష్ణా జిల్లా మండల కేంద్రమైన మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకున్నట్లు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్ హారి దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన న్యాయమూర్తి దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా మండల కేంద్రమైన మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారి దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన న్యాయమూర్తి దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు ఘనస్వాగతం పలికారు. న్యాయమూర్తి తిల్హారి దంపతులు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకోగా ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవినాథ్ తిల్హారి దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ అరుణ సారిక, మచిలీపట్నం ఫస్ట్ అడిషనల్ జడ్జ్ చిన్నంశెట్టి రాజు, అవనిగడ్డ సబ్ జడ్జ్ షరీఫ్, మొవ్వ కోర్టు జడ్జ్ రాజన్ ఉదయ్ ప్రకాష్, డిఎస్పి తాళ్లూరి విద్యాశ్రీ, సిఐ ఈశ్వరరావు, ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బాలికపై అత్యాచారం కేసులో 4గురిని పోలీసులు అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ వివి నాయుడు తెలిపారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. కొండేటి అనిల్, ఉయ్యూరు నవీన్ కుమార్, పరసా సంజయ్ వర్ధన్, పరసా రాజేష్ను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. ఇంతకు ముందు ఇద్దరిని, ఇప్పుడు 4, 2 మైనర్లతో కలిపి ఈ కేసులో ఉన్న 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు, హనుమాన్ జంక్షన్ సిఐ కేవీవీఎన్ సత్యనారాయణ, ఆత్కూరు ఎస్ఐ చావా సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. మాచవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అక్కడికప్పటికే మన పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని గురించి లుక్అవుట్ సర్క్యులర్, అంటే ఈ అమ్మాయి ఫోటో, ఇట్లా తప్పైన వివరాలు ప్లస్ ఎస్ఐ గారి కాంటాక్ట్ నంబరు, వాళ్ళ పేరెంట్స్ నంబర్లు ఉన్నటువంటి లుక్అవుట్ సర్కిల్ కనిపించినందువల్ల దాన్ని చూసి పోలీసు వాళ్ళు అమ్మాయిని గుర్తుపట్టి ఎస్ఐ గారికి, రాత్కూరు ఎస్ఐ గారికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం వల్ల మన పోలీసు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి అప్పటికి నీరసంగా ఉండడం వల్ల ఆ రోజు నైట్ బాగా లేట్ అయింది, మిడ్ నైట్ అవడం వల్ల నెక్స్ట్ డే ఉదయం మళ్ళీ ఎస్ఐ గారు వాళ్ళ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఏమై అంటే హాస్పిటల్ చేస్తామంటే హాస్పిటల్లో చేస్తామని గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించడం, కొద్ది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అమ్మాయి జరిగిన విషయాలన్నీ చెప్పడం పైన ఉమెన్ ఎస్ఐ గారు కేసు నమోదు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా తెలిసింది ఏంటంటే 8 మంది ముద్దాయిలు దీంట్లో పార్టిసిపేట్ చేశారని. దాంట్లో 2 మైనర్లు, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు. దాంట్లో ఒక A51 అనిల్ అనే అతను ఇల్లు ఇచ్చాడు. అతను దీంట్లో అమ్మాయి పైన అత్యాచార విషయంలో పార్టిసిపేట్ అవ్వలేదు, కానీ మిగతా అందరూ పార్టిసిపేట్ అయినారు. కానీ ఆయన ఇల్లు ఇచ్చారు వాళ్ళకి. వీరపనేని గూడెం దగ్గర 2 మైనర్లు, 2 మేజర్లు, 2 మైనర్లు ఫస్ట్ ఇది చేశారు అమ్మాయిని, తర్వాత 2 మేజర్లు చేశారు. తర్వాత ఇక్కడ కేసరపల్లికి తీసుకొచ్చినాక అనిల్ అనే అతని ఇంటిలో ఒక రూమ్ని వాళ్ళకి ఆశ్రమంగా ఇవ్వడము, అక్కడ మిగతా 5 మంది, 3 ప్లస్ అక్కడ 2 ఎవరైతే చేశారు మేజర్లు, మొత్తం 5 మంది ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినారు అనేది చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ 2వ జోన్లోని మధుర బ్రాంచ్ కాలువకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సాగర్ జలాలను పూర్తి స్థాయిలో విడుదల చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ గ్రామంలో మధుర బ్రాంచ్ కాలువ 31వ కిలోమీటర్ దగ్గర విడుదలవుతున్న సాగర్ జలాలను నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు, స్థానిక డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కానూరి హనుమంతరావు, ఎన్ఎస్పి డిప్యూటీ ఇంజనీర్ కె రామదాసు తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ సమయంలో 31వ కిలోమీటర్ రెగ్యులేటర్ నుండి దిగువ
ఎక్కువగా నిదానపురం మేజర్కు 380 క్యూసెక్కులు, మధిర మేజర్కు 70 క్యూసెక్కుల నీటిని విడుదలను గమనించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్కు పూర్తి స్థాయిలో నీరు అందించాలని కోరారు. ఆయకట్టులో సాగు చేసిన 2.36 లక్షల ఎకరాల ఆరుతడి పంటలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్దేశంతో ప్రైమరీ సెక్టార్ మిషన్లో నీరు ప్రగతిలో భాగంగా నీరు చెట్టు కార్యక్రమంలో మనం జలవనరుల శాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల నుంచి 18,000 కోట్లు 14-19లో నిధులు కేటాయించి చెరువుల పూడికి తీత, పంట పంటల నిర్మాణం, చెక్ డ్యాముల నిర్మాణం చేయడం జరిగింది. 14-19లో అప్పుడు 7.3 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేయడమే కాకుండా 70 టీఎంసీలు భూగర్భ జలాలు అదనంగా మనం స్టోర్ చేయబడ్డాయి. ఇవాళ అందరూ కూడా ఆయకట్టుదారులందరూ కూడా నీటి వృధాన్ని అరికట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువ మనం నీటి గురించి ఆలోచిస్తే ఈరోజు సెకండ్ జోన్ లో సంతృప్తికరంగా నీరిచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్ కి 14 టీఎంసీలు అలాట్మెంట్ ఉండి కేఆర్ఎండి నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఈ రోజుకి తెలంగాణ ప్రభుత్వం 2.98 2.98 టీఎంసీ మాత్రమే విడుదల చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.